హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, మనము ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం అని రెండు జాతీయ పండుగలు అనేది జరుపుకుంటాడు. అయితే జాతీయ జెండా మనకు రెండు రకాలుగా ఎగరవేస్తారు. ఒకటి స్వాతంత్ర దినోత్సవం అప్పుడు, రెండోది గణతంత్ర దినోత్సవం అప్పుడు. అయితే ఇక్కడ మీరు గమనించండి, స్వాతంత్ర దినోత్సవం అప్పుడు జెండాను ఆవిష్కరించరు, గణతంత్ర దినోత్సవం అప్పుడు జెండాను ఎగరవేస్తారు. అసలు ఈ ఎగరవేయడం ఏంటి, ఈ ఆవిష్కరించడం ఏంటి అనే ముఖ్యమైన టాపిక్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అసలు ఈ వీడియో ఎంతమందికి తెలుసు, అంటే ఈ విషయం ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్లో చెప్పండి. తెలియని వాళ్ళు ఇట్లాంటి మరిన్ని అప్డేట్ ఇంపార్టెంట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. సో ఆలస్యం లేకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరము మనకు తెలుసు రెండు రకాల జాతీయ పండుగలను చేసుకుంటాం. ఒకటి స్వాతంత్ర దినోత్సవం, ఒకటి గణతంత్ర దినోత్సవం. మనకు స్వాతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు 15 రోజు. ఈ రోజున మనం ఏం చేస్తామంటే, మనము జెండా కడతాం కదా, స్తంభం. ఈ స్తంభానికి మన జాతీయ పతాకం ఆ తాడుతో ఆ స్తంభానికి మధ్యలో కట్టి ఇలా తాడును లాగుతూ పైకి తీసుకెళ్తూ ఎగరవేస్తారు. ఓకేనా? గమనించారా? గమనించండి, లేకపోతే తెలుసుకోండి. సో ఇలా ఎగరవేయడాన్ని స్వాతంత్ర దినోత్సవం రోజున జరుపుకుంటాం. దీన్ని ఎగరవేయడం అని అంటారు. అంటే సంపూర్ణ స్వాతంత్రం మనకు వచ్చింది అని చెప్పడానికి ఇది మనకు తెలుపుతుంది. అండ్ గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26వ తేదీన మనం జరుపుకుంటాం. ఈ రోజున గమనించండి, గణతంత్ర దినోత్సవం రోజున అంటే రిపబ్లిక్ డే రోజున జెండాని ఆవిష్కరించడం అని అంటారు. అంటే మనము జెండా ఆవిష్కరించేటప్పుడు లేకపోతే ఎగరవేయడం అప్పుడు ఇట్లా బొంగు ఉంటుంది కదా, అంటే ఆ స్తంభం, ఆ స్తంభానికి గణతంత్ర దినోత్సవం రోజున మన త్రివర్ణ పతాకాన్ని ఆ స్తంభానికి చివర్లోనే ఉంచి కేవలం ఇలా తాడు లాగి ఇప్పుకపోయి రెపరెపలాడడం, దీన్ని ఆవిష్కరణ అంటారు. అంటే ఎందుకు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం ఈ తేడా వచ్చిందంటే, మనకి ఆగస్టు 15 రోజున మనకి స్వాతంత్రం అప్పటికి వచ్చింది కాబట్టి హ్యాపీగా మనము ఆగస్టు 15 రోజున ఆ స్తంభానికి మధ్యలో కట్టి జెండాని, మన త్రివర్ణ పతాకాన్ని పైకి ఎగరేస్తూ రెపరెపలాడించడం జరుగుతుంది. సో ఎట్ ద సేమ్ టైం మనము గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26 రోజు ఆల్రెడీ అంటే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి గణతంత్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఆ స్తంభానికి చివర్లో ఉంచి జస్ట్ తాడు లాగి మనము త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించుకోవడం జరిగి జాతీయ పతాకం అంటే మన జాతీయ గీతాన్ని ఆలపించుకొని మనం పండుగ జరుపుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది ఎంతమందికి తెలుసో తెలియదు. కాబట్టి వీడియో నచ్చితే మీరు మొట్టమొదటిసారిగా ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నట్లు అని మీకు అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్ ఏందో తెలపండి. దీనిలో ఏమైనా చిన్న పొరపాటు చెప్పడంలో తప్పు అని మీకు అనిపిస్తే క్షమించండి. ఓకేనా? ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది. లైక్ చేసిన తర్వాత ఆ హైప్ని మీరు టచ్ చేయడం ద్వారా నాకు కొన్ని పాయింట్స్ వస్తాయి. సో ఈ సందర్భంగా మీకు పాయింట్స్ ఇవ్వడం ద్వారా మరికొందరికి ఈ వీడియో చేరే అవకాశం ఉంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.